హాయ్ నమస్తే అండి. ఇలా చూసారా మా మల్బరీ ఎట్లా ఉందో? అసలు దీని కాపు చూడండి, జడ కాపులాగా ఎట్లా కాసిందో. ఇది నేను ఫస్ట్ పెట్టిన మొక్క కాదండి, 2-3 సార్లు వీడియో పెట్టాను. కానీ ఇప్పుడు కాసినట్టు అంతకుముందు కాయలేదండి. అసలు ఎంత బాగా కాపు వస్తుందని నాకు తెలియదు. ఎంత బాగా కాసిందండి అసలు చూడండి. అసలు దీని కాయలు చూసారా? అప్పుడప్పుడు నీళ్లు పోయటానికి వచ్చినప్పుడు తెంపుకుంటూనే ఉండండి. పండిని మనం అట్నే వదలలేం కదా, ఇట్లా తెంపుతూనే ఉంటాను. అసలు దీని కాపు అంటే నేను ఈ మొక్క పెట్టి ఇన్నిసార్లు తెంపాను కదండి, ఇట్లా అయితే నేను తెంపలేను. బుజ్జి తల్లండి, అంత బాగా కాసింది కాయలు. అసలు ఈ కాయలు చూసారా? ఇటు సైజులు చూడు ఎంత ఉన్నాయో. ఇంతంత సైజులు నేనైతే ఇంతకుముందు చూడలేదు. అంత బాగా కాసింది చూడండి. అసలు చూడండి చెట్టు ఇదిగా. మళ్ళీ అన్నీ పండినప్పుడు ఒక్కసారి వీడియో పెడతానండి. అన్నీ పండిన దాకా ఇవి ఉండలేవు, ఎప్పటికప్పుడు పండుతున్నాయి. వాటిని చూసి అయితే ఉండలేకపోతున్నాను, తెంపుకుంటున్నాను. అట్లా అంత బాగా కాస్తుంది. ఈసారి కాపు అయితే అంత బాగా వచ్చింది. ఆ కాయ సైజు చూసారా? అసలు కాయ సైజు చూడండి. మనం ఇట్లా కాపించుకోవాలి, ఇట్లా మనకు కాయాలంటే నేను ఇచ్చే లిక్విడ్ ఇదిగో చూడండి. బనానా అంటే అరటి పండు, బాగా ముగ్గిన పండు అండి. బాగా కలిపి ఇది పెట్టి 4 రోజులు అవుతుందండి. ఎందుకంటే కొంచెం చినుకులు పడుతున్నాయి. నేను 3 రోజులకి పోసేదాన్ని, కొంచెం చినుకులు పడుతున్నాయి అని ఆపాను. ఇవాళ అయితే ఇస్తాను, ఇవాళ సాయంత్రం అయితే ఇస్తాను. 4 రోజులు అవుతుంది. బాగా ముగ్గిపోయిన అరటికాయలు కొంచెం అంత బెల్లం వేసి కలిపి పెట్టాను. ఇది మనం ఇచ్చామంటే అంత బాగా మనకి కాపు ఇస్తుంది. దాంట్లోనే బలం కూడా, మంచి బలం. బనానా అంటే బలమే కదండి, అది ఇచ్చుకుంటే మనకు కాపు ఇంత బాగా కాసిద్ది. అంతేనండి. బాయ్.